ఓం శ్రీ గురుభ్యో నమ. నవంబర్ 24వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్య ఉన్న గ్రహ ఫలితాలను ఒక్కసారి పరిశీలిద్దాం. మేషరాశి, శుభకార్యాలు చేపడతారు. అన్ని పనుల్లోనూ విజయావకాశాలు ఉన్నాయి. పొదుపు మదుపుకు సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. అనవసర ఖర్చుల్ని నివారించాలి. మొహమాటం వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. గ్రహాల అనుకూలత కారణంగా అవరోధాలు తొలగిపోతాయి. లక్ష్మీ ధ్యానం చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి, ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అపార్థాలకు తావివ్వకండి. శుక్రగ్రహ అనుగ్రహం వల్ల మీ ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. కొందరి కారణంగా ఒత్తిడికి గురవుతారు. మనోబలంతో ఆ ఇబ్బందిని అధిగమించండి. వ్యాపారంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయులతో సున్నితంగా వ్యవహరించండి. ఇష్టదైవాన్ని స్మరించండి. మీకు అంతా మంచే జరుగుతుంది. తదుపరి మిథున రాశి, శ్రమకు తగిన ఫలితం అందుతుంది. ఉద్యోగులు ఇబ్బందులు తొలగిపోతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శత్రువులు కూడా ఈ వారం మీకు మిత్రులుగా మారే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఇష్టదైవాన్ని పూజించండి. కర్కాటక రాశి, బలమైన ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. వారం మధ్యలో ఒక మంచి పని జరుగుతుంది. ఉద్యోగులు ఆచితూచి అడుగేయాలి. పంచమ బుధ సంచారం వల్ల వ్యాపారంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. సమయానుకూలంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా మీకు మిశ్రమ ఫలితం ఉంది. పరమేశ్వరుణ్ణి ధ్యానించండి. సింహరాశి, మనోబలంతో పనిచేయండి. వ్యాపారంలో స్థిరమైన అభివృద్ధిని సాధిస్తారు. ధనలాభం కూడా మీకు సూచిస్తుంది. మీదైన ప్రతిభతో కొన్ని సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఉద్యోగులు తోటి సిబ్బందితో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్నిసార్లు మానసిక సంఘర్షణ తప్పకపోవచ్చు. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ చర్చించొద్దు. సూర్యభగవాన్ని ఆరాధించండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కన్యారాశి, శుభయోగాలున్నాయి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. దైవానుగ్రహంతో ఆపదల నుండి బయటపడతారు. గతంలో మిమ్మల్ని విమర్శించిన వారే ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఆర్థికంగా మేలు జరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. మహాగణపతిని ధ్యానించండి. వీలైతే గణపతి దర్శనం చేసుకోండి. తులారాశి, వ్యాపారంలో లాభాలున్నాయి. పెట్టుబడులు సంపదను వృద్ధి చేస్తాయి. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఏకాగ్రతతో వ్యతిరేక ప్రభావాలను కూడా తగ్గించుకుంటారు. గతంలోని అవరోధాలు తొలగిపోతాయి. అంతా మీరు అనుకున్నట్లుగానే జరుగుతుంది. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. ఏదైనా శివాలయాన్ని సందర్శించండి. మరిన్ని శుభ ఫలితాలు సూచితం. వృశ్చిక రాశి, ఆర్థికంగా బలపడతారు. మీ నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలున్నాయి. అధికారుల నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. అయినా ఎవరితోనూ విభేదాలు వద్దు. మిత సంభాషణే మీకు మేలు చేస్తుంది. కుటుంబ సభ్యులను సంప్రదించాకే ఏ నిర్ణయాలైనా తీసుకోండి. సూర్య భగవానుడిని ఆరాధించండి. ధనుసు రాశి, జన్మశుక్ర బలం సంపదల్ని ప్రసాదిస్తుంది. స్వగృహ ప్రాప్తి సూచితం. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. విఘ్నాలను అధిగమిస్తారు. కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు. అయినా సంయమనంతో వ్యవహరించండి. మితవాదమే చేయండి. వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారంలో పట్టుదల అవసరం. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించండి. మకర రాశి, శుభయోగం నడుస్తుంది. ఇంటా బయట మీదే పైచేయి. బుద్ధి బలాన్ని సద్వినియోగం చేసుకోండి. కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆత్మీయుల సహాయం మీకు అందుతుంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. గతంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక ప్రగతికి బాటలు వేసుకోండి. శ్రీ మహాలక్ష్మిని ధ్యానించండి. కుంభరాశి, ఉద్యోగంలో వీరికి పదోన్నతి సూచితం. బలమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికమైన పరిస్థితి అనుకూలంగా ఉంది. ఏకాదశంలో శుక్రుడు సంచారం వల్ల ధనలాభాన్నిస్తాడు. వ్యాపారంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. నిర్ణయాల్లో పరాధీనత వద్దు. ఇష్టదైవాన్ని స్మరించండి. ఆఖరుది మీనరాశి, ఏకాగ్రతతో పనిచేయండి. ముందస్తు ప్రణాళికలతో అవరోధాలు తొలగిపోతాయి. విధి నిర్వహణలో మరింత శ్రద్ధ అవసరం. కొత్త ప్రయత్నాలకు సమయం కాదు. దశమ శుక్రస్థితి ఆర్థిక వ్యవహారాలకు అంతగా సహకరించదు కాబట్టి పొదుపుగా వ్యవహరించండి. ఏలినాటి శని ప్రభావము మీపై ఉంది.
ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ అవసరం. శనిదేవుడిని ధ్యానించండి. ప్రతి శనివారం శివాలయంలోని నవగ్రహాలను సందర్శించండి. ఓం శ్రీ గురుభ్యో నమః.